గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 6వ శ్లోకం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకును ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనములో ఉంచుకొని నా యోగమాయచే అవతరించుచూ ఉందును. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. గత శ్లోకంలో తెలుసుకున్నాం. అర్జున, నీకు నాకు ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచిపోయాయ్యా. ఆ జన్మలు అవతారాలన్నీ కూడా నాకు గుర్తున్నాయి, నీకవి గుర్తులేవు అని చెప్పి పరమాత్మ అవతారాన్ని ఎందుకు తీసుకుంటున్నాడు అది ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. నేను జన్మరహితుడను, వాస్తవానికి పరమాత్మకు జన్మలెత్తాల్సిన అవసరము లేదు. పరమాత్మ తీసుకుంటున్నది జన్మలు కావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, రాముడు పోయాడు, కృష్ణుడు పోయాడు అని ఇష్టం వచ్చినట్లు కొందరు ప్రవచనాలు చెప్పేవాళ్ళే మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అది చాలా చాలా అపచారం అండి, వాచక అపచారం అంటారు. నోటితోటి కూడా పొరపాటును కూడా ఆ మాటలు మాట్లాడకూడదు. పోయాడు కాదు, పుట్టాడు అనే మాట కూడా తప్పు. ఆవిర్భావము, తిరోగమనం రెండే ఉంటాయి. పరమాత్మ అవతారం తీసుకొని ధర్మ సంస్థాపన కోసం భూమి మీద రకరకాల అవతారాలలో ఆవిర్భవిస్తాడు. తన అవతార ప్రయోజనం పూర్తయిపోయాక తిరోగమనం, తిరిగి తన స్వధామానికి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయాక ఇక్కడ ఉండడా అంటే అంతటా ఉంటాడు పరమాత్మ. విశ్వం విష్ణుర్వషట్కారః అని ఆరంభమవుతుంది విష్ణు సహస్రనామం. పరమాత్మ సర్వాంతర్యామి, తను చైతన్య స్వరూపుడై ఆత్మస్వరూపుడై అంతటా అన్నిటిలో నిండి నిబిడీకృతమై ఉంటాడు. అలాగే పరమాత్మ తన స్వస్వరూపముతో వైకుంఠాన కూడా ఉంటాడు. ఆ విషయమే ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితోటి. నేను జన్మరహితుడను, నేను జన్మ అనేది లేనివాడను. ఈ మాట స్పష్టంగా పరమాత్ముడు చెప్తున్నాడండి. కాబట్టి కృష్ణుడు పుట్టాడు, రాముడు పుట్టాడు, నరసింహస్వామి పుట్టాడు, ఈ మాటలు మాట్లాడటం చాలా తప్పు. దయచేసి ప్రవచనకారులు కొందరు మాట్లాడి ఉండవచ్చు గాంగా మనం మాట్లాడకూడదు. వాచిక అపచారం, నోటితో చేసే అపచారం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నిత్యుడను, ఎల్లప్పటికీ ఉండేవాడిని. ఇప్పుడు పుట్టాను, లేదంటే తర్వాత పుడతాను, కొన్నాళ్ళు ఉంటాను, పోతాడు అనే టైపు కాదు. నిత్యుడను, శాశ్వతమై, నిత్యమై, సత్యమై, సనాతనమై, ఎల్లప్పటికీ ఉండేవాడిని, ఎల్లప్పటికీ ఉన్నాను. ఇది పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ. సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, సమస్త ప్రాణులందరికీ కూడా నేనే ప్రభువును, నేనే దాతను, నేనే దేవుడిని, నేనే ఆ పరమాత్మను. నేను తప్ప సమస్త ప్రాణి కోటికి కూడా వేరే దిక్కు దిశ లేదు. ఆధారభూతుడైన వాడిని ఆ పరమాత్మను నేనే అని స్పష్టంగా పరమాత్మ చెప్తున్నారు. అయినను అంతటి వాడినైనా కూడా నా ప్రకృతిని అధీనంలో ఉంచుకొని, ప్రకృతి పరమాత్మ అధీనంలో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతిని మనము జగన్మాతతో పోల్చుతాము, తల్లితో పోల్చుతాం. రకరకాల అవతారాలతో మనం అమ్మవారిని ఆరాధించినా సరే ఆ అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, లేదా ప్రకృతిని అమ్మవారి స్వరూపంగా భావిస్తాము, అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా భావిస్తాము. ఎలా అయినా సరే ప్రకృతి ఏదైతే ఉందో త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతిని పరమాత్మ తన అధీనంలో ఉంచుకున్నాడట. గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతి అధీనంలో భగవంతుడు లేడు. అందరు చెప్తూ ఉంటారు రాముడి శక్తి కంటే, కృష్ణుడి శక్తి కంటే ఇంకేదో గొప్పది అని. కృష్ణ పరమాత్మ తను ఒప్పుకోవడం లేదు భగవద్గీతలో. నేనే గొప్పవాడిని, అల్టిమేట్, సుప్రీం, నాతో సమానమైనది అసలు ఏమీ లేదు, నాకంటే గొప్పది అనేది కలలో కూడా ఉండడానికి వీల్లేదు, కలలో కూడా జరగదు. నా పరమాత్మతో సమానమైనదే ఏమీ లేదు. ఇక్కడ స్పష్టంగా పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు. ప్రకృతిని కూడా పరమాత్మ తన అధీనములో ఉంచుకుంటాడట. ప్రకృతిని నా అధీనములో ఉంచుకొని నా యోగమాయచే అవతరించుచూ ఉందును. ప్రకృతిని, మూల ప్రకృతిని తన అధీనంలో ఉంచుకున్న పరమాత్మ తనలోనే ఉన్న యోగము, తనలోనే ఉన్న యోగము అనేది ఆ శక్తితోటి రకరకాల అవతారాలు దాల్చుతూ ఉంటే లోకులు అతడిని గుర్తించలేకపోతూ ఉన్నారు. యోగమాయ అంటే వేరే ఏదో కాదండి, ఆ పరమాత్మలోనే ఉన్న శక్తి, ఆ భగవంతుడి శక్తికే యోగమాయ అని పేరు. దురదృష్టం ఏంటంటే భగవద్గీతలో స్పష్టంగా ప్రకరణం ఉన్నా సరే నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనములో ఉంచుకొని నా యోగమాయచే అవతరించుచూ ఉన్నాను. నా ప్రకృతి నా యోగమాయ అంటున్నాడు పరమాత్మ. నా కాలు అంటాం, నా చెయ్యి అంటామంటే నా శరీరంలోనివి, నా అధీనంలో ఉండేవి అనే కదా.
నా ప్రకృతి నా యోగమాయ అంటే మూల ప్రకృతి పరమాత్మ ఆధీనంలోనే ఉంది. యోగమాయ పరమాత్మలోని శక్తి పరమాత్మ ఆధీనంలో ఉంది. పరమాత్మకు లోబడి ఉండి పరమాత్మ తన అవతారాలు తీసుకొని ధర్మ సంస్థాపనం చేస్తూ ఉన్నప్పుడు ప్రకృతి జనితమైన త్రిగుణముల కారణంగా అలాగే ఈ యోగమాయ కారణముగా మనం ఆ పరమాత్మను గుర్తించలేకపోతూ ఉన్నాము. ఇప్పుడు అర్జునుడు ఎందుకు గుర్తించలేకపోయాడు? ఎందుకు అడిగాడు? కృష్ణ, నీ జన్మ కూడా ఇటీవల కాలంలో ఉంది కదయ్యా, నీవేమో సూర్యుడికి భగవద్గీతను ఉపదేశించారని చెప్తున్నావు. సూర్యుడు ఎప్పుడో ఆది నుండి ఉన్నాడు, నీవు ద్వాపరయుగంలో వచ్చిన వాడివి, నీవు సూర్యుడికి ఎలా ఉపదేశం చేశావు అని కదా అర్జునుడి సందేహము. మరి అర్జునుడు ఎందుకు కనిపెట్టలేకపోయాడు అంటే పరమాత్మ ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. నాకు నిజానికి జన్మ లేదు, కానీ లోక కళ్యాణం అర్థం అవతారాలుతూ ఉన్నాను. నా ప్రకృతి నా యోగమాయ నా అధీనంలోనే ఉంటాయి. ఆ మాయ కారణంగానే లోకులు అంటే జనము నన్ను దైవంగా గుర్తించలేక ఒకసారి ఏదో దేవకీ వసుదేవులకు పుత్రుడని, గోకులంలో ఉన్నప్పుడు యశోదానంద గోపుడికి పుత్రుడని, త్రేతాయుగాలంలో కౌసల్య దశరథులకి పుత్రుడని పుట్టాడని, తర్వాత అవతారమైపోయాడని ఈ విధంగా భావించుకోవడానికి కారణం ఏంటంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి. జనాలు ఆ విధంగా యోగమయ ప్రభావం వలన మోహితులై ఉండి నన్ను భగవంతుడిగా లేదా పరమాత్మగా గుర్తించలేకపోతూ ఉన్నారు. అలాగే అర్జునుడు కూడా గుర్తించలేకపోయాడు. కాబట్టి అర్జునుడికి తెలిసేలా పరమాత్మ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అర్జునుడు గ్రహించాడు, మనం కూడా గ్రహించాలి. పరమాత్మ కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడికి జన్మలు లేవు, భగవంతుడికి మృత్యువు లేదు. తన అవతారాలు ఎత్తుతాడు లోక కళ్యాణార్థము. అవతార ప్రయోజనం మూసాక తిరోగమించి తన స్వధామానికి వెళ్ళిపోతాడు. ఈ మూల ప్రకృతి యోగమాయ ఇవన్నీ కూడా యోగశక్తి అంతా కూడా భగవంతుడి అధీనంలో భగవంతుడిలో ఉండేవే. అవతారాలు ఎత్తవలసి వచ్చినప్పుడు ఆ అవతార ప్రయోజనం కోసము తన ఇష్టానుసారం వాటిని సృజించుకుంటాడు, ఉపయోగించుకుంటాడు పరమాత్మ. తర్వాత అవన్నీ కూడా తనలోకి ఉపసంహరించుకుంటాడు. ఆశ్చర్యం ఏంటంటే కలి ప్రభావం కాకపోతే కొందరు ఇవన్నీ కూడా ఉల్టాగా తిరగేసి చెప్తారు. ప్రకృతి అధ్యయనంలో పరమాత్ముడు ఉంటాడు, యోగమాయ అధ్యయనంలో పరమాత్ముడు ఉంటాడు. మూల ప్రకృతి పరమాత్ముడు సృష్టించింది, పరమాత్ముడిని మూల ప్రకృతి సృష్టించలేదు. పరమాత్ముడి అధీనంలోనే ప్రకృతి ఉంది. భగవద్గీత కృష్ణుడు చెప్పలేదు, యోగమాయ చెప్పింది, లేదంటే ఇంకెవరో శ్యామలాదేవి చెప్పించింది. ఇవన్నీ పిచ్చి మాటలండి. భగవద్గీతలోనే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకి పరమాత్మ గట్టిగా సమాధానం కూడా చెబుతూ ఉంటాడు. యోగమాయ నాలోనే ఉంటుంది, మూల ప్రకృతి నాలోనే ఉంటుంది. అవతారాలు ఎత్తేటప్పుడు ఏ విధంగా ఉపయోగించాలో ఉపయోగించి అవతారాలు అయ్యాక పరిసమాప్తి చేస్తూ ఉంటాను. వీటి ప్రభావం వలన ప్రజలు నన్ను భగవంతుడిగా గుర్తించలేకపోతూ ఉన్నారు. స్పష్టంగా చెప్పాడు పరమాత్మ అర్జునుడితోటి. మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.